నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొదటిసారి నష్టపోయింది అదే. నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షతోనో దుగ్ధతోనో అసలైనటువంటి ఈ దొంగ వార్తలను ఖండించకపోవడంతో బీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి పొత్తుందని నమ్మినటువంటి ప్రజలు కాంగ్రెస్ని ఆ ప్లేస్లో చూసుకున్నారు. అంతకుముందు 2018 ఎన్నికల తర్వాత 2019 నుండి కూడా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తూ వచ్చారు. అందుకనే జరిగినటువంటి తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక్కటైపోయినాయి అన్నటువంటి ప్రచారం జరిగిందో దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయిందో అప్పుడు భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. చివరికి 14% ఓట్లకి 8 సీట్లకి పరిమితమైంది. లేకపోతే కనుక వాళ్ళ కాంగ్రెస్ ప్లేస్లోనో లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ ప్లేస్లోనో బీజేపీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక గోబెల్స్ ప్రచారం, ఆ రోజున రేవంత్ ఎట్లాంటి ప్రచారం ఇది తీసుకొచ్చింది రేవంతే తెలివిగా. ఇప్పుడు అదే తరహా ప్రచారాన్ని రేవంత్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 10 సీట్లు గెలవకపోతే రేవంత్ ముఖ్యమంత్రిత్వానికి సమస్య వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పుకొచ్చారో ఈ 6 హామీలు పార్లమెంట్ ఎన్నికల్లోపు అమలు చేయడం అసాధ్యమైనవి. ముందు ఇప్పుడు దరఖాస్తులు తీసుకుని వాటి మీద హౌస్ టు హౌస్ చేసి ఆ తర్వాత బిగిన్ చేసి పథకాలకు డబ్బులు చూసుకుని 100 రోజుల్లోపు చేయడం అనేటువంటిది దాదాపుగా అసాధ్యమైంది. ఏదో ఒకటో అర చేస్తే జనాలు మండిపడేటట్టున్నారు. ఇప్పటికే పెన్షన్ల మీద ఆశలు పెట్టుకున్నారు, మహిళలు డబ్బుల మీద ఆశ పెట్టుకున్నారు. ప్రతి మహిళకి ఇట్లాంటి వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. కాబట్టి ముందైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేనన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు కలిసి పోటీ చేయబోతున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇట్లాంటి పెచ్చ ప్రచారాలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.